ఓం శాంతి 28/1/2026 మధురమైన పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి అతి ప్రియమైన శివ్ బాబా వచ్చారు. మీరు వారి శ్రీమతంపై నడవండి. ప్రశ్న: మనుషులు పరమాత్మని గురించి ఏ రెండు విషయాలను ఒకదానికొకటి భిన్నంగా చెప్తారు? జవాబు: ఒకవైపు పరమాత్మ అఖండ జ్యోతి అని చెప్తారు, మరియు ఇంకొక వైపు వారు నామరూపాలకు అతీతమైన వారని చెప్తారు. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి భిన్నము. యథార్థ రూపంలో తెలియని కారణంగానే పతితంగా అవుతూ ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు తమ సత్యమైన పరిచయాన్ని ఇస్తారు. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఎవరైనా మరణించినప్పుడు వారు ఒక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. అనటానికి తండ్రి వద్ద జన్మ తీసుకున్నారు అని అంటారు, తల్లి పేరు తీసుకోరు. ఆ తండ్రికి అభినందనలు తెలపడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనం ఆత్మలము. అది శరీరానికి సంబంధించిన విషయము. ఒక శరీరాన్ని వదిలి మరో తండ్రి వద్దకు వెళ్తారు. మీరు 84 జన్మలలో 84 సాకార తండ్రులను పొందారు. వాస్తవానికి మీరు నిరాకార తండ్రికి పిల్లలు. ఆత్మలైన మీరు పరంపిత పరమాత్ముని పిల్లలు. వాస్తవానికి మీరు అక్కడి నివాసులే. దానిని నిర్వాణధామం లేక శాంతిధామం అని అంటారు. వాస్తవానికి మీరు అక్కడి నివాసులు. తండ్రి కూడా అక్కడే నివసిస్తారు. ఇక్కడికొచ్చి మీరు లౌకిక తండ్రికి పిల్లలుగా అవుతారు. అప్పుడు ఆ తండ్రిని మర్చిపోతారు. సత్యుగంలో కూడా మీరు సుఖవంతులుగా అయినప్పుడు ఆ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. సుఖంలో ఆ తండ్రిని ఎవరూ స్మరించరు, దుఃఖంలో స్మరిస్తారు. మరియు స్మృతి కూడా ఆత్మే చేస్తుంది. లౌకిక తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి శరీరం వైపు ఉంటుంది. ఈ బాబా అనగా బ్రహ్మ శివ్ బాబాను స్మృతి చేసినప్పుడు ఓ బాబా తండ్రి అని అంటారు. వాస్తవానికి ఇద్దరూ బాబాలే అనగా తండ్రులే. బాబా అన్నది సరైన పదం. వీరు కూడా తండ్రే, వారు కూడా తండ్రే. ఆత్మ ఆ ఆత్మిక తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి అక్కడికి వెళ్తుంది. ఈ విషయాన్ని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా వచ్చి ఉన్నారు. వారు మనల్ని తమవారిగా చేసుకున్నారు. తండ్రి అంటారు, మొట్టమొదట నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. మీరు చాలా షావుకారులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుని డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు డ్రామా అనుసారంగా పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. మీ ఆత్మ మరియు శరీరం అనే వస్త్రం రెండూ సతోప్రధానంగా ఉండేవి. ఆ తర్వాత బంగారు యుగం నుండి వెండి యుగంలోకి ఆత్మ వచ్చినప్పుడు శరీరం కూడా వెండి యుగంలోకి వచ్చింది. ఆ తర్వాత రాగి యుగంలోకి వచ్చింది. ఇప్పుడైతే మీ ఆత్మ పూర్తిగా పతితమైపోయింది కావున శరీరం కూడా పతితంగా ఉంది. ఉదాహరణకు 14 క్యారెట్ల బంగారాన్ని ఎవరూ ఇష్టపడరు కదా, అది నల్లగా అయిపోతుంది. మీరు కూడా ఇప్పుడు నల్లగా ఇనుప యుగం వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిపోయిన ఆత్మ మరియు శరీరం మళ్లీ పవిత్రంగా ఎలా అవుతాయి? ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది? గంగా స్నానాలు చేయడం ద్వారా జరుగుతుందా
లేదు. ఓ పతితపావన అని పిలుస్తారు. ఇలా ఆత్మే పిలుస్తుంది. ఓ బాబా అని అన్నప్పుడు బుద్ధి పారలౌకిక తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. బాబా అన్న పదం ఎంత మధురమైనదో చూడండి. భారత్లోనే బాబా బాబా అనగా తండ్రి తండ్రి అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయి బాబాకు చెందినవారిగా అయ్యారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. మీరు కొత్త శరీరాన్ని ధారణ చేశారు. ఇప్పుడు మీరెలా అయిపోయారు? ఈ విషయాలు సదా లోపల ఉండాలి. బాబానే స్మృతి చేయాలి. స్మృతి కూడా చేస్తారు కదా. ఓ బాబా, ఆత్మలమైన మేం పతితంగా అయిపోయాము, ఇప్పుడు మీరొచ్చి పావనంగా చేయండి అని. డ్రామాలో కూడా ఈ పాత్ర ఉంది కావుననే పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారు రావడం కూడా ఎప్పుడైతే పాత ప్రపంచం నుండి కొత్తదిగా అవ్వనున్నదో అప్పుడు వస్తారు. అనగా తప్పకుండా సంగమంలోనే వస్తారు. వీరు అతి ప్రియాతి ప్రియమైన బాబా అని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. మధురం, అతి మధురం, మధురాతి మధురం అని అంటారు కూడా. ఇప్పుడు మధురమైన వారు ఎవరు? లౌకిక సంబంధంలో మొదట జన్మనిచ్చే తండ్రి, ఆ తర్వాత టీచర్. అతను మంచివారుంటారు. అతని ద్వారా చదువుకుని పదవిని పొందుతారు. జ్ఞానం సంపాదనకు ఆధారమని అంటారు. జ్ఞానం అంటే నాలెడ్జ్, యోగం అంటే స్మృతి. కావున ఏ అనంతమైన తండ్రి అయితే మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేశారో వారిని మీరిప్పుడు మర్చిపోయారు. శివ్ బాబా ఎలా వచ్చారు అనేది ఎవరికీ తెలీదు. చిత్రాలలో కూడా స్పష్టంగా చూపించారు. బ్రహ్మ ద్వారా స్థాపనను శివ్ బాబా చేయిస్తారు. శ్రీకృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? రాజయోగాన్ని నేర్పించేదే సత్యుగం కోసం. కావున తప్పకుండా సంగమంలో తండ్రి నేర్పించి ఉంటారు. సత్యుగాన్ని స్థాపన చేసేవారు బాబా. శివ్ బాబా వీరి ద్వారా చేయిస్తారు. వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. వాళ్ళు త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. ఉన్నతోన్నతమైన వారు శివుడు కదా. వీరు సాకారుడు, వారు నిరాకారుడు. సృష్టి కూడా ఇక్కడే ఉంది. ఈ సృష్టి చక్రమే తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మవతనం యొక్క సృష్టి చక్రం అని అనరు. మనుష్య ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయి. సూక్ష్మవతనంలో చక్రం మొదలైనవేవీ ఉండవు. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయని గానం కూడా చేస్తారు. అది ఇక్కడి విషయమే. సత్యుగం, త్రేతాయుగం, మధ్యలో తప్పకుండా సంగమయుగం ఉండాలి. లేకపోతే కలియుగాన్ని సత్యుగంగా ఎవరు తయారు చేస్తారు? నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయడానికి తండ్రి సంగమంలో వస్తారు. ఇది హయ్యెస్ట్ అథారిటీ అయిన గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్. ఉన్నతోన్నతమైన అథారిటీ అయిన ఈశ్వరుని ప్రభుత్వము. వీరితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు. నిర్గుణుణ్ణైన నాలో ఏ గుణమూ లేదని ఆత్మ అంటుంది. ఏ దేవతల మందిరానికి వెళ్ళినా వారి ఎదురుగా ఇలా అంటారు. వాస్తవానికి ఇలా తండ్రితో అనాలి. కాని తండ్రిని వదిలి సోదరులను అనగా దేవతలను పట్టుకున్నారు. ఈ దేవతలు సోదరులు కదా. సోదరుల నుండైతే ఏమీ లభించేది లేదు. సోదరులను పూజిస్తూ పూజిస్తూ కిందకు పడిపోతూ వచ్చారు. బాబా వచ్చి ఉన్నారని, వారి ద్వారా మనకు వారసత్వం లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి గురించే తెలియదు. సర్వవ్యాపి అనేస్తారు. కొందరు
వారు అఖండ జ్యోతి తత్వమని అంటారు. కొందరు వారు నామరూపాలకు అతీతమైన వారని అంటారు. వారు అఖండ జ్యోతి స్వరూపమైతే మరి వారిని నామరూపాలకు అతీతమైన వారని ఎలా అనగలరు? తండ్రి గురించి తెలియని కారణంగానే పతితంగా అయిపోయారు. తమో ప్రధానంగా కూడా అవ్వాల్సిందే. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు అందరినీ సతోప్రధానంగా తయారు చేస్తారు. ఆత్మలన్నీ నిరాకారి ప్రపంచంలో తండ్రితో పాటు ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ సతో రజో తమోలలోకి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఆత్మే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి వస్తారు కూడా. నేను బ్రహ్మ తనువును ఆధారంగా తీసుకుంటానని వారు అంటారు కూడా. వీరు భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా రథం ఉండదు. ఇది జ్ఞానవర్షమని ఇప్పుడు పిల్లలను మీకు అర్థం చేయించారు. ఇది జ్ఞానము. దీని ద్వారా ఏమవుతుంది? పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా అవుతుంది. గంగా యమునలు సత్యుగంలో కూడా ఉంటాయి. శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో ఆడుకునేవారని అంటారు. అటువంటి విషయాలేవీ లేవు. వారు సత్యుగ రాకుమారుడు. వారిని చాలా బాగా సంభాళిస్తారు. ఎందుకంటే వారు పుష్పం కదా. పుష్పాలు ఎంత మంచిగా సుందరంగా ఉంటాయి. అందరూ వచ్చి పుష్పాల నుండి సుగంధం తీసుకుంటారు. ముళ్ల నుండి సుగంధాన్ని తీసుకోరు. ఇప్పుడిది ముళ్ల ప్రపంచము. ముళ్ల అడవిని తండ్రి వచ్చి పుష్పాల తోటగా తయారు చేస్తారు. అందుకే వారికి బబుల్ నాథ్ అన్న పేరును కూడా పెట్టారు. వారు కూర్చుని ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. అందుకే ముళ్లను పుష్పాలుగా తయారు చేసే బాబా అని వారిని మహిమ చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. ఆ లౌకిక తండ్రి అయితే మిమ్మల్ని మురిక్కాలవలో పడేస్తారు. ఈ తండ్రి 21 జన్మల కోసం మిమ్మల్ని మురిక్కాలవ నుండి బయటకు తీసి పావనంగా తయారు చేస్తారు. ఆ తండ్రి మిమ్మల్ని పతితంగా చేస్తారు. కావుననే లౌకిక తండ్రి ఉన్నప్పటికీ ఆత్మ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తుంది. అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి తప్పకుండా వస్తారు కూడా. శివజయంతిని జరుపుకుంటారు కదా. మనం అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు మన సంబంధం వారితో కూడా ఉంది, అలాగే లౌకిక తండ్రితో కూడా ఉంది. పారలౌకిక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. వారు మన లౌకిక తండ్రి అని, వీరు మన పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గంలో కూడా ఇది ఆత్మకు తెలుసు. అందుకే ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అవినాశీ తండ్రిని స్మృతి చేస్తారు. ఆ తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఇది ఎవ్వరికీ తెలీదు. శాస్త్రాలలోనైతే యుగాల ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. తండ్రి వచ్చేదే పతితులను పావనంగా చేయడానికి కావున వారు తప్పకుండా సంగమంలోనే వస్తారు అన్నది ఎవరికీ ఆలోచన రాదు. కల్పమాయువును లక్షల సంవత్సరాలను రాసి మనుషులను పూర్తిగా ఘోర అంధకారంలో పడేశారు. తండ్రిని పొందేందుకని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. చాలా భక్తి చేసిన వారికి భగవంతుడు లభిస్తారని అంటూ ఉంటారు. అందరికన్నా ఎక్కువ భక్తి చేసిన వారికి తప్పకుండా ముందు లభించాలి. తండ్రి లెక్కను కూడా తెలియచేశారు. అందరికన్నా ముందు మీరు భక్తి చేస్తారు కావున మీకే మొట్టమొదట భగవంతుని ద్వారా జ్ఞానం లభించాలి. తద్వారా మీరే మళ్లీ కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇందులో కష్టం యొక్క విషయమేమీ లేదు. తండ్రి అంటారు,
మీరు అర్ధకల్పం స్మృతి చేశారు. సుఖంలోనైతే ఎవరూ స్మృతి చేయనే చేయరు. అంతిమంలో ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు నేనొచ్చి సుఖవంతులుగా తయారు చేస్తాను. ఇప్పుడు మీరు చాలా పెద్ద వ్యక్తులుగా అవుతారు. చూడండి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మొదలైన వారి బంగ్లాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఆ ప్రపంచంలో ఆవులు మొదలైనవి, మొత్తం ఫర్నిచర్ అంతా ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మీరైతే ఎంత పెద్ద వ్యక్తులుగా అవుతారు, అనగా దేవతలుగా అవుతారు. దైవీ గుణాలు కలిగిన దేవతలుగా స్వర్గానికి యజమానులుగా అవుతారు. అక్కడ మీ కొరకు మహళ్లు కూడా వజ్ర వైడూర్యాలతో తయారు చేయబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నిచర్ బంగారంతో పొదుగబడి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడైతే ఊయలలు మొదలైనవన్నీ పేదగా ఉన్నాయి. అక్కడైతే అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్గా వజ్ర వైడూర్యాలతో పొదుగబడి ఉంటాయి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. శివుణ్ణి రుద్రుడని కూడా అంటారు. భక్తి పూర్తయినప్పుడు భగవంతుడు రుద్రయజ్ఞాన్ని రచిస్తారు. సత్యుగంలో యజ్ఞాలు లేక భక్తి అనే మాటలే ఉండవు. ఈ సమయంలోనే తండ్రి ఈ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దీనికి తర్వాత గాయనం జరుగుతుంది. భక్తి అయితే సదా కొనసాగుతూ ఉండదు. భక్తి మరియు జ్ఞానము. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. తండ్రి వచ్చి పగలుగా చేస్తారు కావున పిల్లలకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారు అతి ప్రియాతి ప్రియమైన తండ్రి. వారికన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ ఉండదు. పాపా, మీరొచ్చి మా దుఃఖాలను హరించండి అని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండవలసిందేనని బాబా అర్థం చేయిస్తారు. ఇక్కడ బాబా వద్ద ఎంతకాలమని కూర్చుంటారు? తండ్రితో పాటు అయితే పరంధామంలోనే ఉండగలరు. ఇక్కడ ఇంతమంది పిల్లలైతే ఉండలేరు. టీచర్ ప్రశ్నలు ఎలా అడగగలరు? లౌడ్ స్పీకర్లో రెస్పాన్స్ అనగా సమాధానం ఎలా ఇవ్వగలరు? అందుకే కొద్ది మంది విద్యార్థుల్నే చదివిస్తారు. కాలేజీలైతే ఎన్నో ఉంటాయి. తర్వాత అందరికీ పరీక్షలు జరుగుతాయి. లిస్టు వెలువడుతుంది. ఇక్కడైతే ఒక్క తండ్రే చదివిస్తారు. దుఃఖంలో అందరూ ఆ పారలౌకిక తండ్రిని స్మరిస్తారని కూడా అర్థం చేయించాలి. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు వచ్చారని వారు భావిస్తారు. కాని అది జరగదు. పాపం వారు తికమకపడి ఉన్నారు కదా. అయినా కూడా కృష్ణ కృష్ణ అని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అతి ప్రియాతి ప్రియమైన వారు శివుడు కూడా, అలాగే శ్రీకృష్ణుడు కూడా. కాని వారు నిరాకారుడు, ఇతను సాకారుడు. నిరాకార తండ్రి ఆత్మలందరికీ తండ్రి. వాస్తవానికి ఇద్దరూ అతి ప్రియాతి ప్రియమైన వారే. శ్రీకృష్ణుడు కూడా విశ్వానికి యజమానే కదా. ఎక్కువ ప్రియమైన వారు ఎవరు అన్నది ఇప్పుడు మీరు నిర్ణయించుకోగలరు. శివ్ బాబాయే ఈ విధంగా యోగ్యులుగా తయారు చేస్తారు కదా. శ్రీకృష్ణుడేం చేస్తారు? తండ్రే శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా తయారు చేస్తారు కావున గాయనం కూడా ఎక్కువగా ఆ తండ్రికే జరగాలి. శంకరుని నృత్యాన్ని చూపిస్తారు. వాస్తవానికి నృత్యం మొదలైన వాటి విషయమేమీ లేదు. తండ్రి అర్థం చేయించారు, మీరందరూ పార్వతులు. ఈ అమరనాథుడైన శివుడు మీకు కథను వినిపిస్తున్నారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారాల విషయమేమీ ఉండదు. తండ్రి వికారీ ప్రపంచాన్ని రచించారు.
వికారాల్లోనే దుఃఖముంది. మనుషులు హఠయోగం మొదలైనవి చాలా నేర్చుకుంటారు. గుహల్లోకి వెళ్లి కూర్చుంటారు, అగ్నిని కూడా దాటి వెళ్తారు. రిద్ధి సిద్ధి కూడా ఎంతో ఉంది. ఇంద్రజాలంతో ఎన్నో వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. భగవంతుణ్ణి కూడా ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, వ్యాపారస్తుడు అని అంటారు. కావున తప్పకుండా వారు చైతన్యమైన వారు కదా. నేనొస్తాను అని కూడా వారంటారు. వారు ఇంద్రజాలికుడు కదా. మనుషులను దేవతలుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఇటువంటి ఇంద్రజాలాన్ని ఎప్పుడైనా చూశారా? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పుష్పాల తోటలోకి వెళ్ళాలి, అందుకే సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలను జోడించాలి. రెండవ పాయింట్, శివ్ బాబా ప్రియాతి ప్రియమైన వారు, వారొక్కరినే ప్రేమించాలి. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయాలి. వరదానము, ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా తమలో ఉన్న గుణాలు మరియు శక్తుల యొక్క సహయోగాన్నిచ్చే మాస్టర్ దాత భవ. మాస్టర్ దాత ఎవరంటే, ఎవరైతే ఆత్మలందరూ మా సమానంగా వారసత్వానికి అధికారులుగా అయిపోవాలి అని సదా ఇదే ఆత్మిక భావనలో ఉంటారో వారు. వారు ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా తాము ధారణ చేసిన గుణాలు మరియు శక్తుల యొక్క సహయోగాన్ని ఇస్తారు. వీరు ఇలాగే ఉంటారు అన్న భావనకు బదులుగా నేను వీరిని కూడా తండ్రి సమానంగా తయారు చేయాలి అన్న శుభభావన ఉండాలి. అలాగే ఇదే శ్రేష్ఠ కామన ఉండాలి. ఏమనంటే, ఈ ఆత్మలందరూ పేదరికం, దుఃఖం, అశాంతి నుండి సదా శాంతిగా, సుఖస్వరూపంగా, సుసంపన్నంగా అయిపోవాలి అని. అప్పుడే మాస్టర్ దాత అని అంటారు. స్లోగన్, మనసా వాచా కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవాదారులు. వారి ప్రతి శ్వాసలోనూ సేవ ఇమిడి ఉంది. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మొదట మీ దేహం నుండి, దేహ సంబంధాల నుండి మరియు పాత ప్రపంచపు స్మృతుల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడైతే ఈ ముక్తి యొక్క అవస్థను అనుభవం చేస్తారో అప్పుడు ముక్తులుగా అయిన తర్వాత జీవన్ముక్తి యొక్క అనుభవం స్వతహాగానే జరుగుతుంది. కనుక చెక్ చేసుకోండి, జీవితంలో ఉంటూ దేహం, దేహ సంబంధాలు మరియు పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ఎంతవరకు ముక్తులుగా అయ్యారు. ఓం శాంతి.